అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాకాంబరి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మరి శాకాంబరి ఉత్సవాలకు అర్థం మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాం. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ యొక్క యజ్ఞాలు హోమాలు నిర్వహించడం వలన శాశ్వత పరిష్కారం కరువు నివారణకు దొరుకుతుందనే ఒక నమ్మకంతో అమ్మవారిని పక్కి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇది ప్రారంభించడం అవకాశం రావటం ఆ అమ్మవారి దయ, ఆలయ సిబ్బంది వారి అందరి దయదాక్షంతో నాకు ఈ అవకాశం వచ్చింది. మరి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారికి మొక్కుకుంటూ యజ్ఞము హోమము ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. Student activities and care, CRT training, flexible curriculum, KL deemed to be university. ఆత్మదేహ సముద్భవైః భరిష్యామి సురాశ్చాకైరావృష్టే ప్రాణధారకై. ఒకసారి లోకంలో 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారట. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, నాగిన రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు. ఆ అమ్మవారిని ప్రార్థించంగానే ఆ అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరీ అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే ఈ శాకంభరిని ఆరాధిస్తారో వాళ్లకు అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా లభిస్తాయి. గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. ఈ సందర్భంలో అమ్మవారికి శాకంభరి ఉత్సవాన్ని జగన్మాత ప్రీతిగా జరపడం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం అవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. ఇలా క్రమం చెప్పారు సార్. 15 రోజులు తిథిమండల దేవతా యజనాన్ని అనుసరించి జరుగుతుంది. ఈరోజు కాళీక్రమంలోనూ కామేశ్వరి క్రమంలోనూ అమ్మవారికి పూజారాధనలు జరుగుతున్నాయి. ఇప్పుడే సహస్ర కలశాభిషేకం జరగబోతోంది. ఈ రోజు ఒక క్రమంతో అమ్మవారికి పూజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.